హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 15. సిద్ధు సాహిత్యని ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ మాటలు విన్న పని వాళ్ళందరూ జానకమ్మ, రఘుపతి గారు ఇంకా నవ్వుతూ ఉంటే, "నీకు బాగవుతుంది. నన్నే ఏడిపిస్తున్నావు కదా! నీ పేరు మా డ్యాడీతో చెప్తాను చూడు" అంది సాహిత్య చిన్నపిల్లలాగా. "సరే చెప్దువు గానీ ముందైతే టాబ్లెట్స్ వేసుకున్నావా?" అని అడిగాడు సాహిత్య దగ్గరికి వస్తూ. నువ్వు చెప్తే నేను వేసుకోవాలా? వేసుకోను. నువ్వు నన్ను ఏడిపించావు కాబట్టి నేను నీతో మాట్లాడను. నీతో చచ్చిపోనేను అంది సాహిత్య. సరే అలాగేలే. ముందు ఈ సిరప్ తాగు. తెచ్చిన దగ్గర నుండి సీల్ కూడా తీయలేదు. నేనిది తాగమని చెప్తే నువ్వు అలానే పడుకుంటున్నావా అని సిరప్ క్యాప్‌లో పోసి సాహిత్య ముందు పెట్టాడు సిద్ధు. సిద్ధు తనని ఏడిపించాడని కోపంతో నాకేం వద్దు. నేను తాగనంటే తాగను అని 2 చేతులు కట్టుకొని మొహం పక్కకి తిప్పుకుంది సాహిత్య. నువ్విలా చెప్తే ఎందుకు వింటావు? అదే కోతిలాగా చెట్లెక్కమను ఎక్కి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని వీళ్ళందరినీ టెన్షన్ పెడతావు కదా! ఇది తాగమంటే మాత్రం నీకు చాలా ఇదవుతుంది అని సాహిత్య 2 బుగ్గలు గట్టిగా పట్టుకొని చేపలా తెరుచుకున్న ఆమె నోట్లో సిరప్ పోసేసి, అప్పుడు మళ్ళీ ఆమె నోరు తెరవకుండా ఆమె ముక్కు, నోరు క్లోజ్ చేసేశాడు సిద్ధు. అంతే. సాహిత్య నోట్లో పడిన ఆ చేదు సిరప్‌కి కక్కలేక, మింగలేక తాగేసి దగ్గుతూ ఉంటే, సిద్ధు ఆమె తల మీద తట్టి వాటర్ కూడా పోశాడు వాటర్ బాటిల్‌తో సాహిత్య నోట్లో. కాసేపు సాహిత్య కోపంగా సిద్ధుని చూస్తూ "దొంగ మొహమోడా! ఇలానేనా సిరప్ వేసే పద్ధతి? చంపేస్తావా ఏంటి నన్ను?" అని సిద్ధుని కొడుతూ ఉంటే, "తింగర్ మొహం మంచిగా తాగమంటే తాగావా నువ్వు? అవి వేసుకుంటేనే కదా నేను దెబ్బలు తాగుతాయని చెప్పాను. అయినా కూడా అందరిని టెన్షన్స్ పెడుతూ చేరతావు. నువ్వు రేపటి నుండి టాబ్లెట్స్, సిరప్ గాని మిస్ చేశావనుకో వెళ్లి హాస్పిటల్‌లో పడుకోబెడతాను. ఏమనుకున్నావో! మీ అమ్మమ్మని, తాతయ్యని కూడా అక్కడికి రానివ్వను. ఒక్కదానివే ఉంటావు. అప్పుడేం చేస్తావో చూస్తాను నేను" అన్నాడు సిద్ధు చేతులు కట్టుకొని కోపంగా సాహిత్యనే చూస్తూ. "రాక్షసుడు తెలుసా నువ్వు? అసలెలా బిహేవ్ చేస్తున్నావో తెలుసా నాతో?" అని అంది సాహిత్య. "నేను రాక్షసుడినైతే నువ్వు ఆ రాక్షస రాజ్యానికి రాక్షసివిలే" అన్నాడు సిద్ధు ఆమె మాటలను కొట్టిపారేస్తూ. "ఆ! నువ్వు రాక్షసుడివే కాదు. మాన్‌స్టర్, బీస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. సైకోవి. నువ్వు నన్నెంతలా టార్చర్ చేస్తున్నావు. నేనేదో కావాలని పడి కాలు విరగ్గొట్టుకున్నట్టు నన్నెంత ఏడిపిస్తున్నావో తెలుస్తుందా? నేను మమ్మీతో చెప్తాను నీ పేరు" అని కళ్ళు నులుముకుంటూ ఉంటుంది సాహిత్య. "సరే, సరే. ఇంకోసారి అలా చేయనులే గానీ ఇక రెస్ట్ తీసుకో పో. చాలా సేపు బయట కూర్చోకు. కాసేపు రెస్ట్ తీసుకో. టాబ్లెట్స్ వేసుకున్నావు కదా! నానమ్మ, నీ మనవరాలికి కాస్త గట్టిగా ఫుడ్ పెట్టు సరేనా? ఏదైనా చెప్పు. ఏదైనా కావాలంటే చెప్పు. నేను తీసుకొస్తాను. ఏదీ లేదు అనకుండా ఆ చప్పిడి తిండే పెడితే నీ మనవరాలిప్పుడు అప్పుడే లేచి నడవలేదు సరేనా?" అని అన్నాడు సిద్ధు. "అలాగే తండ్రి పెడతానులే. ఇవాళ మన సాహిత్యకి ఇష్టమైన నాన్ వెజ్ వండుతున్నాను. అన్నీ అయ్యాక పెడతాను" అని చెప్పారు జానకమ్మ గారు. "అలాగే నానమ్మ. ఇక నేను వెళ్తాను. హితని తీసుకెళ్ళడానికొచ్చాను" అని చెప్పి జాగ్రత్త అని సాహిత్యకి చెప్పి హితాన్ని తీసుకొని వెళ్ళాడు సిద్ధు. ఇక ఆ రోజు మనవరాలు త్వరగా లేవాలి అని నాన్ వెజ్ గట్టిగానే వండి 4 పూటలు తినిపిస్తారు మనవరాలికి దగ్గర ఉండి జానకమ్మ గారు. ఇక కాలు విరగ్గొట్టుకొని బెడ్ మీద పడుకొని అది కావాలి, ఇది కావాలని వాళ్ళ తాతని విసిగించి మరీ అన్నీ ఇంటికే తెప్పించుకుంటూ ఉంటుంది సాహిత్య పాప. ఇక మనవరాలు అడిగిన కోరిక రఘుపతి గారు కాదు అని అంటారా? అలాగే సాహిత్య అడిగిన వాటిని నిమిషంలో ఆవిడ ముందు పెట్టేసరికి చక్కగా బెడ్‌లో కూర్చొని టీవీ చూస్తూ, ఫోన్‌లో రీల్స్ చూస్తూ చక్కగా తినడం, తాగడం, పడుకోవడం ఇదే పనైపోతుంది మన అమ్మాయి గారికి. సిద్ధు రోజు రావడం చూసి సిద్ధు రోజు రావడం, చూసి వెళ్ళడం, అలాగే హిత కూడా వచ్చి చూసి వెళ్ళడం, త్రివేణి నారాయణ గారు కూడా మరొకసారి వచ్చి చూసి వెళ్లారు సాహిత్యని. సిద్ధు వచ్చినప్పుడల్లా చక్కగా తింటూ పడుకుంటున్న సాహిత్యని చూసి, "ఇలా తింటూ కూర్చుంటే బస్తాలా తయారవుతావు. ఇక నువ్వు నడవడం కాదు బెడ్ మీద నుండి కాళ్ళు కూడా లేపలేవు. పద కాసేపు నడుదువు కానీ" అంటూ సాహిత్యని వాళ్ళ ఇంటి ముందు ఖాళీగా ఉన్న స్థలంలోకి తీసుకువెళ్తాడు. సాహిత్యకి 10 రోజుల నుండి చక్కగా తిని పడుకోవడం అలవాటవ్వడంతో ఇప్పుడు అలా బయటికి వెళ్ళడం బద్ధకంగా మారి, "అబ్బా! సిద్ధు ప్లీజ్ ఇంకా నాకు కాళ్ళు బాగా అవ్వలేదు కదా! ఇప్పుడే నేను నడవలేను" అని మొండికి చేస్తుంది. "ఏంటి బాగయ్యాక నడిచేది? నువ్వు నడిస్తేనే బాగయ్యేది. కానీ నువ్వేమో తినడం రోజు బెడ్ మీద నుండి లేవకుండా పడుకుంటూ బాగా బద్ధకంగా తయారైంది కదా నీకు" అంటూ సాహిత్య భుజం చుట్టూ అతడి చేయి వేసి మెల్లిగా ఆమెను నడిపిస్తాడు.
20 నిమిషాల పాటు సాహిత్య వద్దు అని మొత్తుకొని ఏడుస్తున్నా కూడా వదిలిపెట్టాడు సిద్ధు. పాపం జానకమ్మ, రఘుపతి గారికి కూడా పాపం అనిపిస్తున్నా కూడా సిద్ధు అని కరెక్ట్‌గానే చేస్తాడని తెలిసి సైలెంట్‌గా ఊరుకున్నారు వాళ్ళు కూడా. 20 నిమిషాల పాటు నడిచి అప్పుడు తనని బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళి దించి కాస్త ఆమె చేతికి వాటర్ ఇచ్చి జానకమ్మ గారికి జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు. పనావిడ వచ్చేసి సిద్ధూకి జ్యూస్ ఇచ్చి వెళ్ళడంతో అప్పుడు ఆ గ్లాస్ సాహిత్య చేతిలో పెట్టి, ఇలా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ కూడా నడిస్తే కాలు త్వరగా సెట్ అయ్యి ఊరు చూడ్డానికి బాగవుతుంది. అంతేకాని ఇలా పడుకొని టీవీ చూడ్డానికే ఏ ఊరు వచ్చావా? ముందు బానే ఉన్నావు కదా! ఊరు చూస్తానని బాగా సంబరపడ్డావు. మళ్ళీ ఏమైంది ఇలా డీలా పడిపోయావు? అని అడిగాడు సిద్ధు. ఏం చేయను ఇలా బెడ్ మీదే ఉంటూ తిని పడుకోవడం అలవాటయింది. అందుకే అలా మొద్దులా తయారయ్యాను. మరి కానీ నువ్వు నన్ను మాత్రం కాళ్ళు బాగాలేదు అన్నా నడిపిస్తున్నావు తెలుసా? నీ మీద మాత్రం నేను చాలా కోపంగా ఉన్నాను అని అంటుంది సాహిత్య బుంగమూతి పెట్టుకొని. ఓయ్! నేనేమైనా కావాలని చేస్తున్నానా? లేకపోతే నీ పైన నాకేదైనా కోపం ఉందా అలా చేయడానికి? నువ్వు బాగవుతావనే కదా నేను నిన్ను నడిపించేది. నేనొచ్చినా రాకపోయినా 3 టైమ్స్ డైలీ ఇలా చేయాలి. లేకపోతే తెలుసు కదా హాస్పిటల్ బెడ్‌నే నీకు. అర్థమైంది కదా! లేకపోతే మీ అమ్మ వాళ్ళకి కాల్ చేయమంటాను. అప్పుడైతే నీ తిక్క కుదురుతుంది అన్నాడు సిద్ధు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ పేరు ఎత్తగానే, వామ్మో! నువ్వేం చేయమంటే నేను అదే చేస్తాను. కానీ మా అమ్మ వాళ్ళకి ఫోను చేయొద్దు. నాకిలా జరిగిన విషయం చెప్పొద్దు సిద్ధు. ప్లీజ్. నేను 2 నెలలు ఇక్కడ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్నక్కడికి పంపించొద్దు అని సిద్ధు చేతిని పట్టుకొని బతిమిలాడుతూ ఉంటుంది సాహిత్య. సరే చెప్పనులే అంటాడు సిద్ధు. కానీ ఎందుకు వీళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంత ఇష్టం చూపిస్తుంది సాహిత్య అని మనసులో అనుకుంటాడు సిద్ధు. ఇంకా ఉంది.